హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వచ్చేసి వీడియో జీరా రైస్ చేస్తున్నానండి. సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. బాండీలో ఆయిల్ వేసుకొని అలాగే గీ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు, అన్ని జాపత్రి అవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, అలాగే కాజు అండి అన్నీ వేసుకోవాలి. బాండీలో వేసుకున్నాక గరిటెతో తిప్పుకోవాలండి. కాసేపు సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి. ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. అలానే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మగ్గించుకోవాలండి కాసేపు. రైస్ ఆన్ చేస్తున్నానండి. కళాయిలో చూపించిన విధంగా అలా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత జీరా వేసుకోవాలి. జీరా వేసుకొని జీరా వేసుకోవాలండి. జీరాని బాగా మగ్గించుకోవాలండి. వేయించుకోవాలి ఫస్ట్ జీరాని. జీరా ఎంత బాగా వేస్తే అంత స్మెల్ వస్తుందండి. అంత బాగుంటుంది కూడా రైస్ కూడా. వన్ స్పూన్ ఫుల్గా ఉప్పు వేసానండి. ఉప్పు ఎంత బాగా వేస్తే ఎప్పుడైనా కర్రీలో రైస్లో అయినా ఉప్పు సరిపడినంత వేస్తే ఏదైనా టేస్ట్ బాగుంటుందండి. అది రైస్ అయినా కర్రీస్ అయినా కానీ ఏవైనా వంట చేసేటప్పుడు. బాగా కలుపుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు మిగిలిందండి, అది కూడా వేస్తున్నాను నేనైతే. హై ఫ్లేమ్లో పెట్టాను. వేయించుకున్న తర్వాత రైస్ కుక్కర్లో వేయాలండి. ఇవి తీసుకెళ్ళి వేయించుకున్నవన్నీ, కళాయిలో వేయించుకున్నవన్నీ రైస్ కుక్కర్ మూత తీసి పెట్టానండి. ఇవి తీసుకెళ్ళి రైస్లో వేయడానికని. స్టవ్ బంద్ చేసి అది రైస్ దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుందండి జీరా రైస్ అనేది. నేను చికెన్ కర్రీలో ఉప్పు ఉందండి, అందుకే నేను కొంచెం సాల్ట్ వేయలేదు రైస్లో. అయితే ఉప్పు కాసం అయిపోతుంది. దాన్ని కలియబెట్టాలండి గరిటెతోటి. అదిగోండి జీరా కనపడుతుంది కూడా, అలా ఉండాలండి జీరా రైస్ అంటే. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దే.